మరి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సంబంధిత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌర సరఫరాల శాఖ విభాగంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు. గతంలో ఎక్కడ లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తోందని అన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు రికార్డు సమయంలో వడ్ల డబ్బులు పడుతున్నాయని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ధాన్యం సేకరణ సంతృప్తికరంగా ఉందని అన్నారు. డిసెంబర్ 4న సీఎం పర్యటన ఉన్న సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి రైస్ మిల్లులు, ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలని, వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే గంటల వ్యవధిలో రైతులకు మద్దతు ధర బోనస్ చెల్లించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయానికి 100% ధాన్యం డబ్బులు చెల్లించి ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సన్న రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికంగా కొనుగోలు చేయాలని, ప్రైవేటు వ్యాపారులు ఎక్కడ 2800 కంటే తక్కువ ధరతో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయకుండా చూడాలని అన్నారు. రాబోయే సంవత్సరంలో రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా కనీసం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమ ప్రభుత్వం 10 నెలల కాలంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ప్రైవేటు సంస్థలు యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని అన్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రామగుండం ఎత్తిపోతల పథకం 95% పూర్తయిందని, డిసెంబర్ నెలాఖరు వరకు పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నుండి రైతులకు సాగునీరు అందించాలని మంత్రి సూచించారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకం ప్రతిపాదన నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులకు అధిక లాభం చేకూరుతుందని, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ పథకాల లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని, గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. దేవాదుల ప్రాజెక్టుగా సంబంధించి మరిన్ని అవుట్లెట్ నిర్మాణం చేయాలని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించడం వల్ల 2.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా మరో 15,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని అన్నారు. వరదల సమయంలో మరమ్మతు గురైన చెరువుల్ని బాగు చేయాలని, జిల్లాలో ఉన్న చిన్న లిఫ్ట్ల నిర్వహణ నిధులు మంజూరు చేయాలని మంత్రి తెలిపారు. పోతరం ఎత్తిపోతలకు పథకం, భీం గణపూర్ ఎత్తిపోతల పథకం పనుల ప్రతిపాదన అందజేయాలని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతోందని అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్ ఉన్నతాధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అన్నారు. మెస్ ఛార్జీల బిల్లుల్ని గ్రీన్ ఛానల్ ద్వారా సరఫరా చేస్తామని అన్నారు. As you all know, 4th Honorable Chief Minister is coming to Peddapalli. So please focus totally for these 3 days on this procurement exercise. 1, whatever paddy at the procurement center, please ensure that they're shifted to mills or to intermediate godowns as the case may be. 2, whatever tab entries or whatever entries you call them to be done immediately so that everybody who delivers their paddy to procurement center is done payment by the day the Chief Minister comes to Peddapalli on the 4th. It'll reflect very well on our government if we could say that nearly 100% of the farmers who have delivered paddy, money has been paid. It would look very good reflect very well on the government. And you can be rest assured that sufficient funds are available with the government. The moment you give this, MSP will be done first. Within a few hours, the bonus will be given. Second, my request to the collectors is a fact that చాలా రోజుల వరకు మనము ఇది కొంత డైరెక్ట్గా మిల్స్ కానీ ట్రేడర్స్ కానీ
సన్న రకాలు కొనుక్కుంటే మనం we just let them do it. But now we require the fine variety for our rations. So now you will have to put a little pressure and buy the fine variety for the government. You can either give it to mills or put it in intermediate godowns. But rest over paddy low, we must aim to buy substantial quantity of Sanarakalu. For the whole state, for the whole year, we require 36 lakh metric tons of paddy to be able to produce 24 lakh metric tons of rice, because in the coming calendar year, at some point of time, coarse grain badalu, we want to give fine rice to everybody. Now, so basically I want to, actually convey my appreciation of the hard work done by the collectors and additional collectors and civil supply staff, by and large satisfactory. జరిగింది. దాని తదనంతరం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్న సందర్భంలో మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటి మన ప్రగతిని నివేదిక చూపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. రెండవది మంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కనుక అనేక సందర్భాల్లో ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఆ సందర్భంలో నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్కీమ్కి సంబంధించి మరి ఆ రోజు 443 కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు ఏం పని చేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూసేకరణకు సంబంధించి కానీ మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు సాగాల. దాంతో పాటు మొన్న ఒక 4 రోజుల క్రితం మరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి సమక్షంలో దేవాదులకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి చెప్తా ఉన్నా అటు ప్రాంతానికి అక్కడ అవుట్లెట్స్ పెట్టే కార్యక్రమం భాగంలో ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్న సందర్భంలో దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఎంతవరకు ప్రగతి జరిగిందో మీరు కొద్దిగా మా దృష్టికి తీసుకురండి. లేకుంటే నేను ఎందుకంటే మంత్రి గారు కూడా ఉన్నారు కనుక వెంటనే వారు ఆ రోజు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఇక్కడ వచ్చే వరకు మా రామగుండం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి పెండింగ్ ఉంది. అది పాలకుర్తి మరియు బండవాగు చాలా ఫినిషింగ్ 4 కోట్లు 3 కోట్లు ఇస్తే అయిపోతుంది. అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి మీరు. అదేవిధంగా మరి పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినారు. రోల్లా వాగు సంబంధించి ఫ్లడ్ ఫ్లో కెనాల్కు సంబంధించింది, మరి మానే రివర్ ఫ్రంట్కు సంబంధించిన అంశం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మరి మోతే కెనాల్ నెట్వర్క్ కానీ మొన్న గౌరవ మంత్రి గారు వేములవాడ వచ్చిన సందర్భంలో ప్యాకేజీ 9కు సంబంధించిన అంశాలు కానీ వాటి అన్నిటి విషయంలో కూడా మనం వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ స్పీడ్ చేసే కార్యక్రమం చేస్తే మంత్రుల బృందం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 4న పాల్గొనే యువశక్తి సంస్థలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచన చేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి ముఖ్యమంత్రి సభ నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు, సన్ని రకం వడ్లకు బోనస్ వంటి అంశాలపై తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణాశ్రీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.